देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर नारायणपेट में 5 साल बच्ची के बहिमाना कत्ल के मुकदमे को पुलिस ने कलील वक्त में हल करते हुए एक मुलजिम को गिरफ्तार कर लिया है। यह अफसोसनाक वाक़या 31 मार्च को पेश आया था, जब बच्ची मुश्तबा हालत में मुर्दा पाई गई। बच्ची के वालिद की शिकायत पर रूरल पुलिस स्टेशन में क्राइम नंबर 58/2026 दर्ज किया गया। मुकदमा BNS की दफ़ात 137, 103, 65, 303 और प्रोटेक्शन POCSO एक्ट 2012 की दफ़ात 3 और 4 के तहत कायम किया गया। लाश को पोस्टमार्टम के लिए भेजा गया, जहां रिपोर्ट में इंकशाफ हुआ कि बच्ची के साथ जिनसी ज़्यादती के बाद उसे कत्ल किया गया। वाक़े की संगीनी के पेश नज़र पुलिस ने फौरी कार्रवाई करते हुए SDPO नल्लापो लिंगैया और DCRB DSPA महेश की निगरानी में 8 खुसूसी टीमें तश्कील दी। इन टीमों ने तकनीकी शवाहिद और ज़मीनी मालूमात की बुनियाद पर वसी पैमाने पर तहक़ीक़ात की। तहक़ीक़ात के दौरान अमीरड्डीपल्ली गांव के रिहायशी 42 साला बुक्का चिन्ना नरसिम्लू को हिरासत में लेकर पूछगछ की गई, जिसने दौरान तफ्तीश जुर्म का एतराफ़ कर लिया। पुलिस ने मुलजिम के कब्ज़े से अहम शवाहिद भी बरामद किए हैं। मज़ीद तहक़ीक़ात में यह भी सामने आया कि मुलजिम के ख़िलाफ़ 2014 में ज़्यादती की कोशिश का मुकदमा पहले ही दर्ज था। पुलिस ने मुलजिम को गिरफ्तार करके अदालत में पेश किया, जहां से उसे अदालती रिमांड पर जेल भेज दिया गया। ज़िला सुप्रिटेंडेंट ऑफ पुलिस डॉक्टर विनीत IPS ने कहा कि ख़वातीन और बच्चों के खिलाफ जराइम पर सख्त कार्रवाई जारी रहेगी। उन्होंने आवाम से अपील की कि किसी भी मुश्तबा सरगर्मी की फौरी इत्तला पुलिस को दें और समाज में ख़वातीन व बच्चों के तहफ़्फ़ुज़ को यकीनी बनाने में अपना किरदार अदा करें। पुलिस टीम की बरवक्त और मुअस्सिर कार्रवाई को सराहते हुए उन्हें इनाम देने का ऐलान भी किया गया है। అందరికీ నమస్కారం। మార్చ్ 31 అండ్ ఏప్రిల్ 1 మధ్యలో ఉన్న ఇంటర్వీనింగ్ నైట్ నాడు మనకు ఒక 5-year old పాప అనుమానాస్పదంగా మృతి చేసిన ఒక ఇన్ఫర్మేషన్ మీదే లోకల్ SHO అండ్ CA గారు ఇమీడియట్ నైట్ అరౌండ్ 12 to 1 మధ్యలో ఇమీడియట్ అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళి ఆ ఫ్యామిలీతో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడ బాడీ దొరికిందో అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ ని ప్రాపర్ గా సెక్యూర్ చేసుకొని ఇమీడియట్ ఒక కేస్ ఆన్ 194 BNSS అంటే అనుమానాస్పదమైన డెత్ ఏమున్నాయో ఆ సెక్షన్స్ కింద ఇమీడియట్ చేశాము. రూరల్ PS లిమిట్స్ లో బచ్చిరెడ్డిపల్లి గ్రామాల్లో ఇమీడియట్ ఆ ఒక బాడీని గాంధీ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. PMA వరకు అక్కడ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి అనుమానాస్పదం ఉంది కాబట్టి ఇమీడియట్ పంపించేసాము. అక్కడ దొరికిన PME రిపోర్ట్ ప్రకారంగా మనకి ఇది రేప్ అండ్ మర్డర్ బై స్ట్రాంగులేషన్ ఆర్ థ్రాట్లింగ్ అని వచ్చేసింది. దాని వరకు ఇమీడియట్ మనం ఒక కేస్ ఆల్టరేషన్ ఇంటూ పోక్సో 4 అలాగే 102 BNS అలాగే 65 దట్ ఈస్ రేప్ BNSS ఈ సెక్షన్స్ కింద మనం సెక్షన్ ఆల్టర్ చేసాము. ఇమీడియట్ గా ఒక 8 టీమ్స్ తయారు చేయడం జరిగింది. మన SDPO నల్లపు లింగయ్య గారు అలాగే DCRB DSP మహేష్ గారు ఒక ఆధ్వర్యంలో 8 టీమ్స్ అలాంగ్ విత్ ఇన్స్పెక్టర్స్ 4 ఇన్స్పెక్టర్స్ తో పాటు మనం ఒక టీం తయారు చేయడం జరిగింది. లోకల్ ఇన్స్పెక్టర్ మక్సల్ CA అలాగే మరికల్ అండ్ కోస్కి అందరినీ చేసి ఇది ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలని వాళ్ళకి ఆదేశం ఇస్తే సపరేట్ టీమ్ గా ఫీల్డ్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఎవిడెన్సెస్ ఇంక్లూడింగ్ ట్రేసర్ డాగ్ అన్ని కూడా చేయడం జరిగింది. క్లూస్ టీమ్ అన్ని కూడా చేయడం జరిగింది. ఈ ఒక ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టే ఒక వితిన్ 24 hours మనకు ఒక మంచి లీడ్ దొరికింది. ఆ లీడ్ మీద వర్కౌట్ చేస్తూ మన ఒక పర్సన్ చిన్న నరసింహులు సన్ ఆఫ్ లేట్ సంజప్ప బిలాంగింగ్ టు అమిరెడ్డిపల్లి విలేజ్ ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతనికి 42 సంవత్సరాలు, ఆల్రెడీ 2 మ్యారేజ్లు అయినాయి, అలాగే డివోర్స్ కూడా జరిగింది. సో ఇతను పట్టుకువచ్చి అడగంగానే ఈఎస్ కన్ఫెస్డ్ ఒక అఫెన్స్ కి కన్ఫెషన్ చేశాడు. అలాగే సీన్ రిక్రియేషన్ లో రికవరీ ఆఫ్ యాంక్లెట్స్ కూడా మనకు దొరికినాయి.
పాపకి పిల్లంగా అయిన యాంక్లెట్స్ కూడా దొరికినాయి. ఇతనికి ఆల్రెడీ 2014లో అటెంప్ట్ రేప్ కేసు కూడా నారాయణపేట టౌన్ పిఎస్ లో నమోదు చేయడం జరిగింది. పాత ఒక ఇన్సిడెంట్ లో అది ఇతన్ని పట్టుకొని ఇప్పుడు అతన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేపించి స్పెషల్ రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ మొత్తాన్ని కూడా ఈ ఒక టీమ్స్ చాలా ప్రొఫెషనల్ గా ఎంటైర్ టీమ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఎస్డిపిఓ అండ్ డిఎస్పీ డిసిఆర్బి ఆధ్వర్యంలో చాలా ప్రొఫెషనల్ గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అండ్ విత్ ఇన్ 48 అవర్స్ మనం కన్ఫర్మేషన్ ఆఫ్ రేప్ ఎప్పుడు అయిందో విత్ ఇన్ 48 అవర్స్ మనం అతన్ని పట్టుకోవడం జరిగింది. 24 అవర్స్ లో లీడ్ దొరికింది. ఆ లీడ్ మీద ఇంకా ఫైనలైజ్ చేస్తూ 48 అవర్స్ లో అతను పట్టుకోవడం జరిగింది. అండ్ ఐ అప్రిషియేట్ ఎంటైర్ టీమ్ ఇంక్లూడింగ్ టాస్క్ ఫోర్స్, సిసిఎస్, వీళ్ళందరూ కూడా ఫీల్డ్ మీద వెళ్ళి లీడ్ తీసుకొని ఏబుల్ టు అప్రహెండ్ హిమ్. అండ్ ఇలాంటి ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఎక్కడ జరగకుండా చూసుకున్న బాధ్యత ఎంటైర్ మన సొసైటీకి ఉంటుంది, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా ఉంటుంది. వి రిక్వెస్ట్ ఇలాంటిది ఎక్కడైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ రిలేటెడ్ టు విమెన్ అండ్ చిల్డ్రన్ వస్తే దాన్ని ఎవరు కూడా అక్కడే ఆపకుండా, లేకపోతే లోకల్ విలేజ్ ఎల్డర్స్ తో దాన్ని అక్కడే సెటిల్ చేయకుండా ప్రతి ఒక్కటి ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ని కూడా మన పోలీస్ పిఎస్ పరిధికి తీసుకొస్తే ఒక రికార్డ్ మెయింటైన్ అవుతుంది. అండ్ మనకు ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకునే దానికి మనకు హెల్ప్ అవుతుంది అని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. అలాగే ఐ అప్రిషియేట్ ఎంటైర్ టీమ్ ఫర్ దేర్ ట్రెమెండస్ ప్రొఫెషనల్ వర్క్. థ్యాంక్ యూ. అంటే ఇలాంటిది ఎక్కువ జరుగుంటే మీరు చెప్పేది వాస్తవం, విఫలం అయిందని. ఇది వన్ ఆఫ్ ఇన్సిడెంట్, ఇది వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, బట్ వన్ ఆఫ్ ఇన్సిడెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇంకా మనం విజిలెంట్ గా దాన్ని పెట్టుకోవాలి. విలేజ్ ఉన్నాయో దాంట్లో ఇంకా విజిలెంట్ గా లేదు అంటే ఈజ్ నాట్ అవుట్ సైడర్. దీంట్లో చూస్తే ఈజ్ నాట్ అవుట్ సైడర్, రెగ్యులర్ గా అక్కడే పడుకుంటాడు ఫీల్డ్ దగ్గర. సో రెగ్యులర్ గా చూసే వాళ్ళకి అక్కడెక్కడ పడుకున్నాడు. ఆ మూమెంట్ లో 15-20 మినిట్స్ లో ఇది జరిగింది. సో ఆ 15-20 మినిట్స్ ను కూడా విజిలెంట్ గా చూడాలంటే గ్రామాల్లో తెలిసినట్టు ఇట్ ఈస్ వెరీ టఫ్. అన్లెస్ వాళ్ళకి ఎవరో బయట వాళ్ళు వస్తే చేస్తారు. వాట్ ఎవర్ అవైలబుల్ ఫోర్స్ ఉండొచ్చు, ప్రతిది కాడ మనం వెళ్ళాము. ఒక ఇంటి లోపల జరిగేది, ఒక గ్రామ లోపల జరిగేది మనం ఇమీడియట్ గా స్పందించవచ్చు, కానీ దాని ప్రివెన్షన్ ఏమున్నాయో దానికి మనకు హెల్ప్ ఆఫ్ లోకల్ విలేజ్ వాళ్ళు కూడా అవసరం ఉంటుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇన్సిడెంట్స్. తాగిచ్చి అతనికి ఉన్న మోటివ్ తో ఇమీడియట్ చేశాడు కాబట్టి, అదర్వైజ్ వేరే విలేజ్ నుంచి లేకపోతే ఏదో టీమ్ ఆఫ్ గ్యాంగ్ వచ్చారు అలాంటి వాటికి లేదు.